వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా అడగటం సిగ్గుచేటని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. జగన్ ఏనాడు అసెంబ్లీ నియమాలు పాటించలేదని ఆరోపించారు. గ్రామాల్లో కూడా జగన్ పరదాలు కట్టుకుని తిరిగారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేయటం ప్రారంభమైందని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే ప్రభుత్వ ఉద్దేశమని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరిగేది. ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. మొదటి ప్రయత్నం ప్రక్షాళన ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్యాత్మిక ప్రదేశమైనటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచే నా ప్రక్షాళన ప్రారంభిస్తున్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు, గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. 151 స్థానాలు నాకు ఇచ్చారు ప్రజలని ఘనంగా చెప్పుకున్నాడు. కానీ ఏనాడు కూడా శాసనసభకి తెరలు వలలు లేకుండా ఆయన శాసనసభలో అడుగు పెట్టలేదు. శాసనసభకు వచ్చిందే తక్కువ. కనీసం 60 రోజులు శాసనసభ జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశిస్తే చివరికి 10 నుంచి 15 రోజులకు పరిమితమైనటువంటి శాసనసభ సంవత్సరిక శాసనసభ సమావేశాలు. అటువంటి వ్యక్తి శాసనసభకు రావాలన్నా తన ఇంటి నుంచి శాసనసభ కార్యాలయానికి కూడా రోడ్లకి తెరలు కట్టుకునే వచ్చాడు. శాసనసభ ప్రాంగణానికి వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక వల కట్టాడు. ప్రతి ఇంటికి ఆర్ముడ్ పోలీసుని పెట్టారు. ఇళ్లల్లో నుంచి ఎవరు తలుపు తీసి బయటికి కనీసం కంటి చూపుతో కూడా చూడడానికి లేదని 5 సంవత్సరాల కాలం తెరల వెనక వలల వెనక కాలం గడిపి శాసనసభ సమావేశాలంటే కూడా లక్ష్యం లేని విధంగా ప్రతిపక్షంలో శాసనసభనే అవమానించి వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని అడగడం, మరి ఆయన తెలిసి అడిగాడా లేదా అనేది పక్కన పెడితే, నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను, నా వెనక ఒక 10 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి నా పార్టీకి ఒక గుర్తింపు ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక లెటర్ రాశాడు అంతే. ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకు రాదు. దానికి కావలసినటువంటి సంఖ్యాబలం ఆయనకి లేదు. అయితే ఆయన పార్టీకి ఆయన శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఉండొచ్చు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకొని ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకి ద్రోహం చేయడానికి, రైతుల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేసి కాలరాయడానికి తెచ్చినటువంటి ఒక నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మేము ఎన్నికల సందర్భంలో కూడా ప్రజల ముందు పెట్టాం. ఇటువంటి నల్ల చట్టాన్ని ఆమోదిస్తే మీ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది, మీ కుటుంబాలు రైతాంగంగా నష్టపోతారు, భవిష్యత్తులో మీ బిడ్డలకు మీరు ఇచ్చేటువంటి వారసత్వంలో మీ యొక్క ఆస్తిపాస్తులకి జవాబుదారీ లేదు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాం. ఎన్నికల ప్రణాళికలో కూడా మేము అనేక సందర్భాలు అనేక సభల్లో మా నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ
పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మేము అందరం కూడా పదే పదే చెప్పడం జరిగింది. దీనివల్ల జరిగే నష్టాల్ని మళ్ళీ కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో దాన్ని చర్చించిన మీదట ఈ నల్ల చట్టమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి